వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అడిగి తెలుసుకుందాం. వేణు, చెప్పండి, భక్తుల సందడి ఎలా ఉంది వేములవాడలో? సాయిమాధవి, గుడ్ మార్నింగ్. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయంలో అయితే ఇసుక వేస్తే రాలని జనాలైతే వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం, ఇది గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది. అటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ త్రివేణి సంఘం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ త్రివేణి సంఘంలో స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ కాళేశ్వరం సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. శైవ క్షేత్రాలను కూడా శివనామ స్మరణలతో మారుమవుతున్నాయి. ప్రస్తుతం అయితే దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉన్నాము. చూడొచ్చు మన విజువల్ ద్వారా కూడా. అంటే పెద్ద ఎత్తున భక్తులు ఈ రోజు ఉదయం నుంచే తరలి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విద్యుత్ కాంతులతో వేములవాడ రాజన్న ఆలయము కలకలలాడుతూ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వేములవాడ రాజన్న ఆలయం అంటేనే పేదల పెన్నిదిగా భావిస్తారు. రాజరాజేశ్వర ఆలయానికి ఇక్కడే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. తెలంగాణే కాదు, పక్కనటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక మరియు అంటే ప్రతి ప్రాంతం నుంచి కూడా పేదల పెన్నిధి అయినటువంటి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. సాయిమాధవి, ముఖ్యంగా చూసుకుంటే మనం విజువల్ ద్వారా చూడొచ్చు. ఈరోజు ఉదయం అంటే 2-3 నుంచే కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ప్రియతమ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పాదయాత్ర ద్వారా వస్తున్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చూసుకుంటే సిరిసిల్ల పట్టణం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పాదయాత్ర ద్వారా వచ్చి దర్శనం చేసుకుంటారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా భక్తులు తరలి వస్తుంటారు. చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా రాజన్నను దర్శించుకోవాలనే ఒక లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈసారి కూడా 3-4 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా. అంటే ప్రతిసారి కూడా రాజన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతారు. ఇంకోవైపు మనము విజువల్ ద్వారా చూస్తే చూడొచ్చు, ఇసుక వేస్తే రాలని యొక్క భక్తులు తరలి వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి అయితే భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఇంకోవైపు చూసుకుంటే మహాశివరాత్రి, ఈరోజు మహాలింగార్చన ఉంటుంది. మహాలింగార్చన తర్వాత కూడా రాత్రి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. రాత్రి పూట జాగరణ చేస్తారు. జాగరణకు అనుగుణంగా వారికి అంటే ప్రతి చోట కూడా అంటే తమకు సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా శివనామస్మరణతో మారుమోగడం ఒకటైతే మరోవైపు జాగరణ చేసేందుకు కూడా దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయాన్ని భక్తులు పెద్ద ఎత్తున ఎంచుకుంటారు. ఇంకోవైపు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే శైవ క్షేత్రాలలో కూడా ఇటు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి ఒక పెద్ద ప్రత్యేకత ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఎందుకంటే కాశీనా మరణే ముక్తి, కాళేశ్వరం దర్శన ముక్తి అని ఒక సూక్తి ఉంది. అంటే కాళేశ్వరం దర్శిస్తే అంటే కాశీలో దర్శిస్తే ఒక ముక్తి, కాళేశ్వరం దర్శిస్తే. భక్తుల కోసం ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది? వేములవాడ రాజన్న ఆలయం అయితే భక్తులతో కిటకిటలాడుతూ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడికి రానున్నారు, ప్రత్యేక దర్శనం చేసుకోనున్నారు. సాయిమాధవి.